గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. కామెంట్స్ వచ్చాయి నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ సారీస్ అవన్నీ ఒక వీడియో చేయమని. వెడ్డింగ్ సారీస్ అయితే అన్ని బెంగళూరులోనే ఉన్నాయి. అవి నేను తర్వాత అయినా మెల్లగా ప్లాన్ చేసుకుంటాను. బట్ ఈ లెహెంగాస్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ ఎంగేజ్మెంట్వి కానీ సంగీత్వి కానీ సో అవన్నీ పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్నమాట. చూపిస్తాను అవి. సో ఇది ఎంగేజ్మెంట్ లెహెంగా, ఇదే ఇంత ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది సంగీత్ లెహెంగా అన్నమాట. ఇవన్నీ క్యాన్స్ వీటిలోనే ఉండడం వల్ల చాలా హెవీగా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను, అటు ఇటు క్యారీ చేయడం ఎందుకని. శారీస్ వచ్చేసి నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను కాబట్టి వాటి వరకు బెంగళూరుకి తీసుకెళ్ళాను. సో వెడ్డింగ్ పట్టు శారీస్ వరకు నేను సెపరేట్ వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే చాలా చిన్నగానే వస్తుంది. బట్ ఈ వీడియోలో వచ్చేసి మొత్తం లెహెంగాస్ కలెక్షన్ వరకు చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఈవెంట్ వైజ్ గా వస్తాను. ఫస్ట్ మాది ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఎంగేజ్మెంట్ లెహెంగా చూపిస్తాను. లెహెంగా అయితే ఇంత హెవీగా ఉంటుంది. పిక్ కూడా యాడ్ చేసి ఉంటాను. సో వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. చాలా హెవీగా ఉంటుంది బార్డర్ అదంతా అయితే. సో లోపలే మనకి క్యాన్ ఇచ్చేసాడు. సపరేట్ గా మనం అది యూజ్ చేయని అవసరం కూడా లేదు. వెల్వెట్ మెటీరియల్ అన్నమాట మొత్తం అంతా. దాని మీద ఇంకా ఫుల్ వర్క్ వచ్చేసింది. బార్డర్ కూడా మనకి చాలా హెవీగా వచ్చింది. ఈ టజల్స్ కూడా ఇలా ఇచ్చారు. దీని హ్యాంగింగ్స్ కూడా సెమీ స్టిచ్డ్ అన్నమాట. మన మెజర్మెంట్ బట్టి సైడ్ ఒకటి స్టిచ్ వేయించుకోవచ్చు. బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చేసారు. అంటే నెక్ ప్యాటర్న్స్ కానీ వర్క్ కానీ మధ్య మధ్యలో అలా రెడీమేడ్ గా వస్తాయి కదా. సో అలా అయితే బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా మన మెజర్మెంట్స్ బట్టి ఫుల్ అన్స్టిచ్డ్ అన్నమాట. టోటల్లీ జస్ట్ క్లాత్ మీద డిజైన్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనము మన మెజర్మెంట్స్ బట్టి స్టిచ్ చేయించుకోవడమే. సో ఫ్రంట్ అంతా ఇలా వచ్చింది. నార్మల్ హ్యాండ్సే పెట్టించుకున్నా అనమాట. ఇలా థ్రెడ్స్ కి వచ్చేసి ఇలా పెట్టించేసుకున్నా. సో ఓనీ కూడా మనకి చాలా లెంత్ వచ్చింది. అండ్ దాంతో పాటు బార్డర్ అయితే చాలా లుక్ ఉందన్నమాట. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి లెహంగాలో వచ్చే క్లాత్ తోనే దీని బార్డర్ అయితే ఇచ్చారు. అది కూడా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. అండ్ మధ్య మధ్యలో వచ్చేసి బుటాస్ టైప్ ఇచ్చేసారనమాట. హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారనమాట. బ్లౌజ్ అండ్ లెహంగా ఉన్న ప్యాటర్న్ లోనే ఇదైతే ఇచ్చేసారు హిప్ బెల్ట్ అయితే. అండ్ ఇది కూడా ఈ థ్రెడ్ ఇవ్వడం వల్ల ఏ సైజ్ వాళ్ళకైనా ఫిట్ అయిపోతుంది ఈజీగా. సో నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇదన్నమాట. సో ఈ లెహంగా కాస్ట్ వచ్చేసి 20,000 రూపీస్ పడింది. ఇది ఒంగోలులో స్వాతి షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అవుట్ఫిట్, నా ఎంగేజ్మెంట్ తర్వాత డైరెక్ట్ గా హల్దీ ఈవెంట్ అన్నమాట. బిగ్ ఈవెంట్ అయితే హల్దీ అవుట్ఫిట్ అయితే నేను ఒక ప్రాపర్ ఎల్లో అండ్ వైట్ అవుట్ఫిట్ చూస్ చేసుకుందాం అనుకున్నా. విడిగా మెటీరియల్ అంతా తీసుకొని నాకు నచ్చినట్టు స్టిచ్ చేయించుకున్నా అది. సో హల్దీ అవుట్ఫిట్ చూద్దాం. హల్దీ అవుట్ఫిట్ అయితే వన్ టైమ్ యూజే హార్డ్లీ. సో నేనైతే ఎక్కువ పెడదాం అనుకోలేదు. ఇది రా పట్టు టైప్ వస్తుంది. ఇదైతే మనకి మీటర్ కూడా తక్కువ కాస్ట్ పడింది. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. టోటల్ ఒక 5 మీటర్స్ తీసుకున్నా అనుకుంటా. మీటర్ కి అరౌండ్ 400 లోపే పడింది కాస్ట్. గాంధీ రోడ్ లో ఒక షాప్ లో తీసుకున్నా అనమాట. దానికి వచ్చేసి ఇలా టజల్స్ వేపించా అనమాట. ఇవి కూడా సెపరేట్ గా తీసుకొని వేచా అనమాట. ఇదైతే లాస్ట్ మినిట్ లో అనుకున్నా. అంటే మరి లెహంగా అంతా సింపుల్ గా ఉంది కదా, ఏదో ఒకటి చిన్నగా అయినా హైలైట్ చేద్దామని ఈ టజల్స్ అయితే వేపించాను దీనికి. ఈ లెహంగా స్టిచ్చింగ్ కూడా మొత్తం అంతా గాంధీ రోడ్ లోనే చేపించాను. ఇక్కడంతా వైట్ వచ్చింది కిందంతా. ఈ పసుపు స్టెయిన్స్ వల్ల ఇంకా కొంచెం ఎల్లోయిష్ గా కనిపిస్తుంది. బట్ నార్మల్ గా అయితే ఇంకొంచెం వైటిష్ గా ఉండేది. బట్ ఇలా అయినా సరే బాగానే కనిపిస్తుంది. మధ్యలో వచ్చేసి ఇలా వైట్ వి రౌండ్ డిజైన్స్ వచ్చాయి లెహంగా మొత్తం. దెన్ కమింగ్ టు టాప్, అంటే లెహంగా మొత్తం ప్లెయిన్ గా ఉంది కాబట్టి టాప్ వచ్చేసి ఏదో ఒక ప్రింట్ ఉన్న తీసుకుందాం అనుకున్నా. ఆ ప్రింట్ చూసేసరికి నాకు అంత మరీ ట్రెడిషనల్ గా అనిపించేస్తుంది అనమాట. నార్మల్ గోల్డ్ కలర్ వి బుటాస్ వస్తాయి కదా, అదే ప్యాటర్న్ చూపిస్తున్నారు అనమాట చాలా షాప్స్ తిరిగినా సరే. సరే మరీ టూ మచ్ ట్రెడిషనల్ అయిపోతుందేమో అని నేనైతే ఈ మిర్రర్ వర్క్ ఉన్న మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నా. అవుట్ఫిట్ అంతా స్క్రాచ్ నుండి స్టిచ్ చేపించింది అనమాట. ప్రతి ఒక్కటి సెపరేట్ గా తీసుకున్నా. ఇలా వైట్ కలర్ నెట్ తీసుకున్నా, ప్లెయిన్ నెట్. ఇలా దీంతో ఇలా ఒక 2 స్టెప్స్ పెట్టించుకున్నా. దాంతో పాటు బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నా. మళ్ళీ ఇంకా థ్రెడ్స్ పెట్టించేసుకున్నా అనమాట. ఈ స్టెప్స్ అలా ఇది పెట్టించేసుకున్నాను. ఇలా టాప్ అయితే ఇంకా సింపుల్ గా చేపించేసుకున్నా. పసుపు స్టెయిన్స్ వల్ల కొంచెం అక్కడక్కడ ఎల్లోయిష్ గా ఉంది. బట్ టోటల్లీ అయితే ఇది వైట్ లానే ఉంది. వైట్ కి క్రీమ్ కి మధ్యలో అన్నమాట ఈ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది.
కాస్ట్ వచ్చేసి నాకు మెటీరియల్, స్టిచ్చింగ్ అలాగే దుపట్టా మొత్తం కాస్ట్ అంతా కలిపి కూడా 4500 రూపీస్ అయింది. సారీస్ తీసుకోవడానికి గుంటూరు వెళ్ళామన్నమాట. అదే షాప్ లో నార్మల్ లెహెంగాస్ అవి కూడా ఉన్నాయి. సరే సంగీత్ కి అయితే అవి కొంచెం ఆఫర్స్ లో ఉన్నాయన్నమాట. సో ఒకటి నచ్చి అది తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే అది చూపిస్తాను, తర్వాత దాని బ్యాక్ అండ్ స్టోరీ చెప్తాను. ఈ లెహెంగా వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది కదా, ఓ డస్టీ పింక్ ఆ మధ్యలో అన్నమాట. అండ్ దీని బార్డర్ కూడా కొంచెం డిజైన్ అనేది బాగా ఇచ్చారు. ఇది కూడా సెమీ స్టిచ్డ్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్లీ అన్స్టిచ్డ్ వచ్చింది. బట్ మనకి డిజైన్ అయితే వచ్చింది అనమాట. చుట్టూ కూడా ఈ ప్యాటర్న్ ఇచ్చారు. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. దీనికి కూడా బ్యాక్ హుక్స్ పెట్టించి స్టిచ్ చేపించాము. మధ్య మధ్యలో ఇలా బుట్టాస్ వచ్చాయి. ఈ వర్క్ అంతా వచ్చేసి రెడీమేడ్ గా వచ్చింది. జస్ట్ మనకి బ్లౌజ్ స్టిచ్ చేపించుకొని లెహెంగా ఒకటి సైడ్ స్టిచ్ చేపించుకోవడమే అన్నమాట. మంచి ఇది బార్డర్ ఇచ్చారు. మధ్య మధ్యలో వచ్చేసి ఇలా బుట్టాస్ ఇచ్చారు. అంతా మిర్రర్ వర్క్ తో ఇలా వచ్చింది. సో మంచి కలర్ ఇది. డిజైన్ అంతా బాగుంది. అది స్టిచ్ చేపించేసుకున్నాను పట్టు సారీస్ తో పాటు. ఇది కూడా సంగీత్ అని చెప్పి స్టిచ్ చేపించుకున్నా. డిస్కౌంట్ పోను నాకు 2500 ఆ రేంజ్ కి వచ్చింది. ఇది బాగుంది ఓకే, బట్ వేరే ఏదైనా ఈవెంట్ కి అయితే బాగుంటుంది, కానీ ఓన్ బ్రైడ్ సంగీత్ కి ఏదైతే చాలా లైట్ అవుతుంది అనిపించింది ఆ టైంలో నాకు. సో అప్పటికి ఇంకా మౌనిక కూడా సంగీత్ కోసం తీసుకుందాం అనుకుంటూ ఉంది. ఇదైతే ఇంకా తనకిచ్చేసాను అనమాట. సంగీత్ కి లిటరల్లీ ఒక 4 days ముందు అనుకుంటా అప్పుడు వెళ్ళి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి అప్పుడు తీసుకున్నా అన్నమాట నా సంగీత్ అవుట్ఫిట్ అయితే. సో హియర్ ఇట్ ఈస్. నాకైతే ఈ సంగీత్ అవుట్ఫిట్ కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా మెహందీ సంగీత్ వచ్చేసి కలిపి అన్నమాట. మెహందీ ఒక వైపు, సంగీత్ కూడా ఒక వైపు పెట్టేసుకున్నాను. సో రెండిటికి మ్యాచ్ అయ్యేలా ఇలా అయితే ఈ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ మీద ఇలా మల్టీ కలర్స్ రావడం వల్ల లుక్ కూడా ఎలివేట్ అయింది అనమాట. దీని బార్డర్ కూడా కట్ వర్క్ ఉంటుంది కదా, సో కట్ వర్క్ లాగా ఈ ప్యాటర్న్ లో వచ్చింది. ఇలా ఉందన్నమాట. ఇది మరీ ఓవర్ వెయిట్ గా కూడా లేదు. ఫస్ట్ థింగ్ అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం సంగీత్ లో డాన్స్ వేస్తూ ఉంటాం, మనకి ఆ హెవీనెస్ ఉంటే అసలు కంఫర్టబుల్ గా ఉండదు. సో మనకి ఆ ప్రాబ్లం కూడా లేదనమాట. దీంతో చాలా లైట్ వెయిట్ ఉంది మనకి. అండ్ బ్లౌజ్ అయితే స్టిచ్డ్ వచ్చింది కంప్లీట్ గా, కాకపోతే కొంచెం సైజ్ ఆల్టరేషన్స్ వరకు చేయించుకున్నా. ఇంకా కూడా ఫుల్లీ స్టిచ్డ్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఫుల్లీ స్టిచ్డ్ వచ్చింది. హ్యాండ్స్ ఒకటి జాయిన్ చేయించుకొని సైడ్ కొంచెం సైజ్ ఆల్టరేషన్స్ వరకు చేయించుకున్నా. చాలా ఫుల్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా మంచి క్వాలిటీ ఉన్న వర్క్ అయితే ఉందన్నమాట. థ్రెడ్ వర్క్ కానీ ఇలా మధ్యలో చెమ్కీస్, కుందన్స్ ఇవన్నీ చాలా హైలైట్ అయ్యాయి. నైట్ టైమ్ ఈవెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ హ్యాండ్స్ కూడా మన లెహంగాకి ఏదైతే మెటీరియల్ ఉందో నెట్ మీద థ్రెడ్ వర్క్ తో, సో అలా సింపుల్ గా ఉందన్నమాట. బ్లౌజ్ ఒకటి మాత్రం ఇలా హైలైట్ చేశారు. బార్డర్ కి మనం బ్లౌజ్ కి మగ్గం వర్క్ అయితే ఎలా వస్తుందో అలా వేశారనమాట. దుపట్టా అయితే జస్ట్ ఇలా మనకి లెహంగాలో ఉన్న బార్డర్ ఇచ్చేసారు లెహంగా ఉన్న క్లాత్ తో. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒంగోలులో బస్ స్టాండ్ దగ్గరలో అంబికా షాపింగ్ మాల్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. నాకు అప్పుడు 9500 అరౌండ్ పడింది. మేజర్ గా వచ్చేసి లెహంగాస్ ఇవే అన్నమాట. ఇంకొన్ని ఉన్నాయి, అవి ఇంకా నార్మల్ వే. మెయిన్ ఈవెంట్ లెహంగాస్ వచ్చేసి ఇవన్నమాట. సో దట్స్ ఇట్ అబౌట్ మై లెహంగాస్. మనకి కొన్ని లెహంగాస్ లో నార్మల్ గానే క్యాన్ అటాచ్ చేసి ఇచ్చేస్తారు. దేనికైతే ఇవ్వరో మనం ఇలా రెడీమేడ్ ఒకటి తీసుకుంటే గనక సో ఇలా వస్తుంది అనమాట. ఇది నేను హల్దీ దానికి వేసుకున్నా. మనకి అలా బుట్టలా వస్తుంది కదా, ఆ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మన ఓన్ ఈవెంట్స్ కి అయితే ఇది ఒకటి కనుక మనం కొనిపెట్టేసుకుంటే, సో ఇది వైట్ కలరే కాబట్టి అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది. అందుకని నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను. లోపలికి బెండ్ చేసేస్తే చిన్నగా అయిపోతుంది అనమాట. బ్రైడ్స్ మాత్రం ఖచ్చితంగా ఇది ఒకటి మెయింటైన్ చేయండి. ప్రతి లెహంగాస్ మీదకి వేసుకునేది అది ఆప్షనల్. ఎవరికైనా ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ అయితే వచ్చేది డిఫాల్ట్ గా వచ్చేస్తే అది ఓకే. బట్ ఇంకా ప్రతిదానికి మనమే అటాచ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇదైతే ఒకటి తీసుకోండి. నేను ఇది అమెజాన్ లో తీసుకున్నా, దాని లింక్ అయితే ఇచ్చుంటాను. ఇంకా ఏమైనా వేరే కలర్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి. నేనైతే వైట్ నాకు మెయిన్ గా హల్దీ డ్రెస్ మీద కావాలి. సో హల్దీ మీదకి నాకు సెట్ అవుతుందని నేనైతే వైట్ తీసుకున్నాను. ఐ నో ఇట్స్ అ షార్ట్ వీడియో, బట్ ఈ లెహంగాస్ వరకు నేను ఒక కలెక్షన్ లా చేద్దాం అనుకున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ మై లెహంగా కలెక్షన్ వీడియో. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ and join this beautiful journey. See you in another video and thanks for watching.